ఏంటంటే బావ బర్త్డే. సో విష్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్. క్లాస్ కొడతలేరు. మే గాడ్ బ్లెస్ యూ డియర్ బావ. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కడారి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈరోజు వీడియో వచ్చేసి మా బావ బర్త్డే. సో మేము ముందుగానే సెలబ్రేట్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే సాటర్డే నైట్ అయితే వచ్చాము బావ వాళ్ళ ఇంటికి. సో ఇదైతే సండే ఈవినింగ్. సో మేము అట్లా బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే కేక్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. సో అక్కడ కేక్ తీసుకుంటుంటే నేను వీడియో తీసాను. చూడండి ఫ్రెండ్స్, సో కేక్ తీసుకొని ఇంటికి వచ్చినాం. అలాగే బెలూన్స్ కూడా తీసుకున్నాయి, ఇంటికి వచ్చేసినాం. సో ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బెలూన్స్ అయితే ఊడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తుండ్రు, బెలూన్స్తోని ఆడుకుంటూ ఊడుతూ ఉంటే. సో ఇలా ఊడడం అయిపోయిన తర్వాత హ్యాపీ బర్త్డే అని అయితే మా ఆయన సెట్ చేస్తుండు. సో ఇలా సెట్ చేస్తూ ఉంటే బావ రెడీ అలాగే బాగానే ఉంటాయి. సో ఇందాక నేను అక్క బయటికి వెళ్ళామని చెప్పినాగా. సో బాబాకి షర్ట్ తీసుకురావడానికి వెళ్ళాం. సో తీసుకొచ్చినాం కానీ ఆ షర్ట్ కొంచెం టైట్ ఉంది. సో పర్లేదులే, బర్త్డేకి అడ్జస్ట్ చేసుకో అని చెప్పాము. సో బాగా అయితే షర్ట్ వేసుకున్నాడు. సో ఇప్పుడైతే బెలూన్స్ అయితే పెడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, చిన్నగా డెకరేషన్ చేస్తున్నాం. సో ఓన్లీ బెలూన్స్తో సింపుల్గా అలిగింది. నేను అక్క అలిగింది బిడ్డ మా ఆయన ముగ్గురం కలిసి చిన్నగా అయితే డెకరేషన్ చేస్తుంటే ప్రియాంష్కి అయితే ఫుల్ ఏడ్చింది. నాకు బెలూన్స్ ఇల్లు నేను పెడతా అని అయితే ఏడుస్తాను. లేకపోతే వాళ్ళ మమ్మీ పెట్టద్దట, నేనే పెట్టాలట. సో వాళ్ళ మమ్మీ ఎత్తుకొని ఉంటే హ్యాపీగా ఉంటుందట. సో ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే ఇలా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేము ప్రీ ప్లాన్ చేసుకోవాలి, అప్పటికప్పుడు మేము ఆలోచించుకొని బర్త్డే అయితే చేసినాం. ఎందుకంటే వాళ్ళు బర్త్డే రోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కాబట్టి. సో మాకు ఇంకా హాలిడేస్ ఇవ్వలే, వాళ్ళకి హాలిడేస్ ఇచ్చిండు, వాళ్ళ ఇంటికి వెళ్తారు. మాకు వెళ్ళే కాబట్టి మేము అక్కడికి వెళ్ళట్లే కాబట్టి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసాము మా బావ బర్త్డే. సో ఇప్పుడైతే కేక్ తీసుకొచ్చినాం, కేక్ అయితే పెడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, కేక్ పెట్టగానే మా పిల్లలందరూ గుంపుగా చేరేసిళ్ళు అక్కడికి. సో ఇంకా తినేద్దాం నాకేద్దాం అన్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ ఎక్సైటింగ్ కేక్ మీద ఎంత ఉందో. సో క్యాండిల్ మిస్ అయిపోయినాం. సో అందుకనే క్యాండిల్ లేకుండా బర్త్డే అయితే వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే కేక్ కట్ చేస్తుండు బావ. పిల్లలు అయితే ఆగట్లే అని చెప్పేసి అయితే కట్ చేస్తుండు. బావ కట్ చేయకుండా కానీ వాళ్ళు కట్ చేసేలా ఉన్నారు అనేసి ఇంకా కట్ చేసి పెడుతుండ్రు పిల్లలకైతే ఫస్ట్. సో మా ఆయన ఫోటో ఇస్తుండు, మా ఆయన ఫోటో ఇస్తుంది కదా అని నేనైతే వీడియో ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పిల్లలతో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం మామూలుగా ఉండదు అసలు. ఎవరు లేకపోతే వాళ్ళ లొల్లి గోలగోల, వాళ్ళని పట్టుకోవడానికి ఎవరు ఉండరు, ఫోటోలు తీయడానికి ఎవరు ఉండరు అన్నట్టు అయిపోతుంది. సో ఇప్పుడైతే ఒక్కొక్కరంగా మెల్లమెల్లగా కేక్ అయితే పెడుతున్నాము. ఒకరు అటు వెళ్తే ఒకరు ఫోటో తీసుకుంటూ వీడియో తీసుకుంటూ అయితే ఇట్లా పెట్టాము. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో
వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.